వేధింపులు ఎక్కువైతే, హింస ఎక్కువైతే చావులు ఎట్లా ఉంటాయో తాజాగా కర్నూలు వెంకాయపల్లె వీఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్య బయటపెట్టింది. ఎంతగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ మధ్యకాలంలో. అనేక మంది ఇంటి బయట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు అధికారులు ఒత్తిడే కారణమని లేఖ కూడా రాశారు. మృతదేహంతో కర్నూలు కలెక్టరేట్ దగ్గర వీఆర్ఓలు, హుస్సేన్ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం. ఇట్లాంటిది ఏ ఉద్యోగి ఫ్యూచర్లో ఎదుర్కోకూడదు అని భావిస్తున్నాను. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ అనేక మంది పోస్టులు పెట్టిన తర్వాత కలెక్టర్ వాళ్ళ కుటుంబానికి ఎవరికైనా ఉద్యోగం ఇస్తానన్నారు. క్షేత్రస్థాయిలో కొంతమంది ఉద్యోగులను ఒత్తిడి చేసి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినా కూడా బెదిరించి ఓటీపీలు తీసుకుని బిఎల్ఓ డ్యూటీలు వేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ప్రత్యేక దాదాపు 14 శాఖలను ఉపయోగించుకోవాలని ఆదేశాలు ఇచ్చినా కేవలం సచివాలయ శాఖను మాత్రం నిర్బంధంగా ఉపయోగించుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమన్నారు. మృతదేహంతో ఆందోళన చేసేటప్పుడు కలెక్టర్ వచ్చి ఆ పైన వాళ్ళకి తగినటువంటి సాయం అందిస్తానని ప్రకటించారు.